అని చెప్పారనుకోండి. చెప్పిన దాన్ని బట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే అట్లనే చేసేవారుగా, లేకపోతే చేతులు కట్టుకుని కూర్చో అన్నారనుకోండి. ఆ మాట రంగాల్లో మనం ఏం చేస్తూ ఉన్నామంటే చేతులు కట్టుకుని కూర్చునేవారుగా ఉంటాం. ఎందుకు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నారో, వాక్యము ద్వారా మనం ఫలించేవారు కావాలి. వాక్యం ద్వారా మనం వృద్ధి అయ్యేవారు కావాలి. ఆ వాక్యం ఏం చేస్తూ ఉంది, ఏ విధంగా మన జీవితాన్ని చేస్తుంది అనే దాని కొరకు చెప్తున్నారు. మన ముందు ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. ఆ ఉపాధ్యాయుడు ఏం చేస్తూ ఉన్నాడంటే మనల్ని అన్నాడు. అనగానే మనం ఏం చేస్తూ ఉంటాం, అట్లా కూర్చుంటాం. అట్లా కూర్చొని కనుక ఆ మాస్టర్ గారు మళ్ళీ ఏం చేసుకుంటారు, మళ్ళీ అదే మాట చెప్తాం. ఎందుకంటానంటే వాక్యం ద్వారా మనం ఫలించాలి అంటే మనం ఏ విధంగా ఉండాలి అనేది చెప్పి చెప్తున్నారు. ఆ మాట మనకు జ్ఞాపకం చేస్తే వాక్యం ద్వారా మనం ఫలించాలి. ఇప్పుడు వాక్యం మన దగ్గరికి, వాక్యం మనతో మాట్లాడాలి. ఆ వాక్యపు కోరికలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు వాక్యం ద్వారా మనం ఫలించేవారిగా మనం ఉన్నాం. గతకాలంలో నేర్పించిన వాటిని ఇంకొంచెం ఎవరైతే చెప్తారు. గతకాలం మనము నాటబడటానికి ఆడే మంచి వ్యవసాయకుడిగా నాటుతుంది. దేని ద్వారా నాటాడు? పొలుగు పార తీసుకుని నాటాడా? దేని ద్వారా నాటాడు? వాక్యము చేత మన హృదయాన్ని నాటుతూ ఉన్నా. ఆ వాక్యం అది నాటుతూ ఉన్నా. తర్వాత అదే వాక్యము చేత చుట్టూ కూడా ప్రభుత్వం ఉన్నా వాక్యం ద్వారా. ఆ వాక్యం ద్వారా ఎట్లా జరుగుతూ ఉన్నాడు? మనం ప్రభావం అంటే మనం ఒక ఆయుధం ఉపయోగించాలి. ఆయుధం ఉపయోగిస్తేనే ఆ మధ్య అనేది లేచేదిగా ఉంటుంది, చల్లగా లేచేదిగా ఉంటుంది. తర్వాత దేవుని యొక్క వాక్యం ద్వారా వాళ్ళు ఆ విధంగా బ్రతికిస్తూ ఈ రోజున ఏమంటాడంటే దేవుడు ఆ వాక్యం ద్వారానే మనం ఫలించేవారే కావాలి. ఫలించడానికి కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఈ విధంగా మనతో మాట్లాడుతున్నారు. మొదటి చెప్పే ఉదాహరణ, ఒక బిడ్డ దేవుని మాట తన హృదయంలో ఉంటే ఆ మాటకి విధేయత చూపిస్తూ, ఆ మాటకి లోబడుతూ, ఆ మాటని గౌరవిస్తూ, ఆ మాటని సన్మానిస్తూ, ఆ మాటని విలువ కలిగిన మాటగా ఎంచుకుని ఆ మాట నా బ్రతుకుని మార్చే మాటగా బ్రతికేవారుగా ఉంటారు. ఆ విధంగా లేకపోతే చెప్తున్నాడు. ఇప్పుడు క్లాసులో ఉపాధ్యాయుడు పిల్లల్ని కూర్చొని అన్నం కానీ వాళ్ళు పక్క గుర్తలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? ఒకసారి చెప్తాడు, రెండుసార్లు చెప్తాడు. తర్వాత తన చేతిలో ఉన్న గట్ట ఉపయోగిస్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని వాక్యం చేత మనం ఫలించాలి. వాక్యం ద్వారా మనం ఫలించాలి అంటే దేవుడు ఒకసారి చెప్తున్నాడు, 2 సార్లు చెప్తున్నాడు, 3 సార్లు చెప్తున్నాడు. ఇట్లా చెబుతూ ఉన్నప్పుడు ఇంకా మనకు అతి అనుభవం రావట్లేదు, అతి ఆలోచన మనలోకి రావట్లేదు. రానప్పుడు ఏం చేస్తూ ఉంటారు? దెబ్బలాగా మనకు అనుకోకుండా అనుభవం దేవుడిగా మనకు ముందుగా నేర్పిస్తున్నాం. వాక్యము మనతో మాట్లాడుతుంది. మాట్లాడిన వాక్యం ద్వారా మన జీవితం కట్టబడాలి. మాట్లాడిన వాక్యం ద్వారా మన జీవితం చిగురించాలి. మాట్లాడిన వాక్యం ద్వారానే మనము ఎదుగు ఫలించేవారిగా ఉండాలి. ఉండకపోతే ఇప్పుడు వెంటనే ఆ క్లాస్ మాస్టర్ ఏమంటారంటే ఈ వ్యక్తి విధేయత చూపించట్లేదు, ఈ పిల్లవాడు లోపడట్లేదు అని చెప్తారు. చెప్తారు. అట్లనే దేవుని యొక్క వాక్యం కూడా, వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ వాక్యం ఏం చేస్తుందంటే నాకు విధేయత చూపించు, నాకు లోపడట్లేదు, రెండు చెప్తా ఉంటాం. కనుక దేవుని బదులంగా ఈ వాక్యం ఎవరు ఏమయం ఏ రీతిగా మనతో మాట్లాడుతాం, ఏ రీతిగా మన జీవితాన్ని బ్రతికిస్తాం అనేది బ్రతికిస్తూ బాగుగా బ్రతకడానికి ఎవరి మాటలు జ్ఞాపకం చేసుకోవాలి.
ఇంకా చెప్తున్నా, క్లాస్ టీచర్కి విద్యార్థి మాట వినని కారణంగా ఆ క్లాస్ టీచర్ ఏం చేస్తూ ఉంటారంటే ఆ విద్యార్థిని తీసుకెళ్ళి ప్రిన్సిపల్ తీసుకెళ్ళి ఆ స్కూల్ పెద్దకి అప్పగిస్తూ ఉంటారు. ఎందుకు అప్పగిస్తారు? మాట వింటలేదు అని అప్పగించి ఇంకేం చేస్తూ ఉంటారంటే ఆయన ఆ హెడ్గా ఎవరైతే అక్కడ ఉన్నారో ఆ విషయం చేస్తూ ఉంటారంటే మీకు టీచింగ్ క్లాస్ ఇచ్చేస్తాను, ఎందుకంటారు అన్నమాట మీ ద్వారా క్లాస్ పిల్లలందరూ చెడిపోతారు కనుక నువ్వు సక్రంగా ఉంటున్నావు, లేదంటే నీకు తీసి రాసిస్తాను వెళ్ళిపోతా. అక్కడ నేను చెప్పేది అది మాట ఎందుకు జ్ఞాపకం చేసుకున్నా? ఆయన ఎవరు? ఆయన ఏమన్నా? ఆయన మంచి బోధకుడు. ఆ మంచి బోధకుడు బోధిస్తూ ఉండగా మనం లోబడేటట్లుగా మంచి బోధకుడు బోధిస్తూ ఉండగా మనం ఫలించేటట్లుగా మంచి బోధకుడు బోధిస్తూ ఉండగా ఆయనే మన తెలిసి నిర్మాణకుడు, మనకు రూపమిచ్చిన దేవుడని మనం ఆయనకు లోబడినట్టుగా మన మనసు మారుతూ ఉన్నప్పుడు ఈ మారిన మనసు దేవునికి ఇచ్చి దేవుడు ఏం చేస్తూ ఉంటారు? వృద్ధి చేస్తూ ఉంటారు. మనసు మారలేదు, మారిన మనసు దేవునికి ఇవ్వని కారణాన మనమే మోసం అంటే వృద్ధి అవ్వలేదు. మారిన మనసు దేవునికి ఆ మనసును మార్చుకుని దేవునికి ఇస్తూ ఉంటే, దేవునికి అప్పగించుకుంటూ ఉంటే మనం దేవుడు మనం వృద్ధి చేస్తాం. ఇంకా చెప్తాను, ప్రిన్సిపల్ దగ్గరకు వచ్చాడు విద్యార్థి. వచ్చిన తర్వాత అప్పుడు ఆ విద్యార్థి ఏం చేస్తూ ఉంటాడంటే క్లాస్ టీచర్ మాట వెళ్ళాడు. ఆ స్కూల్ హెడ్ దగ్గరికి వచ్చేసరికి భయం వచ్చి చేతులు కట్టుకున్న తర్వాత ఏం చేస్తూ ఉంటాడంటే పెద్దగా ఏం చెప్తే దానికి సలహా ఇస్తూ ఉంటాడు, తలూపుతూ ఉంటాడు. దేవుని వాక్యం కూడా ఉన్నత అధికారి దేవుని వాక్యం. దేవునికి మహిమ కలుగనగాక. అక్కడ భయపడిన వ్యక్తి ఇక్కడ ఎందుకు భయపడుతూ ఉన్నాడు? క్లాస్ టీచర్ కొండ పవర్, హెడ్ కన్నా పవర్ ఆ బిడ్డకు తెలుసు కాబట్టి భయపడుతూ ఉన్నాడు. ఈరోజు మన జీవితాన్ని దేవునికి మహిమకరంగా మలచటానికి విషయాలు చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమకరం, దేవుని నామ మహిమార్థంగా అనేకులు చెప్తున్నాడు. నువ్వు సంఘములో ఇదేతగలిగి, నువ్వు సంఘములో ఏక మనసు కలిగి, సంఘములో దేవునికి మహిమకరంగా నీ తోటి వారికి ఇబ్బందికరంగా ఉండకూడదు, మాదిరికరంగా ఉండాలి. ఇబ్బందికరంగా ఉంటే ఏమంటున్నాడు ఉపాధ్యాయుడు? నిన్ను బయటికి పంపిస్తాను. అట్లా ఉండకూడదు. మనమందరం కూడా ఏకత్వం కలిగి ఉండటానికి చెప్తాం, ఏక మనసు మనలోకి రావటానికి చెప్తాం. ఒక విద్యార్థి క్లాస్ రూమ్ చెడిపోతుంటే ఆ విద్యార్థి ద్వారా క్లాస్ రూమ్ లో ఉన్న పిల్లలందరూ కూడా పాడైపోతారు. ఇప్పుడు ఎదురు తిరిగి మాట్లాడుతున్న కారణాన మిగతా పిల్లలు కూడా ఏం చేస్తూ ఉంటారు? అదే మంచిది అనుకో, మనం ఎందుకు ఎట్లా ఉండాలి, మనం కూడా మాట్లాడాలి, అదే మంచిది. మళ్ళీ చెప్తున్నా, ప్రేమ కలిగిన దేవుడు మన చక్కదిద్దేది, ప్రేమ కలిగిన దేవుడు మన బలపరుస్తుంది. ఆ బలపరిచి చక్కదిద్దే దేవుడు దినాన్ని మనం ఫలించడానికి చెప్తాం. ముందుగా జ్ఞాపకం చేస్తాం. ఉపాధ్యాయుడు వచ్చి నోటి మీద వేసుకోండి అన్నారు. అదేంటి? ఒక వచనం, ఒక మాట. ఆ మాట చెప్పండి. పిల్లడు ఏం చేస్తున్నాడు? వెంటనే నోటి మీద వేసి కూర్చున్న దాన్ని బట్టి ఇప్పుడు ఆ ఉపాధ్యాయునికి ఈ బిడ్డలు ఏం చేస్తూ వచ్చారు? వాక్యం కూడా మన యొద్దకు వచ్చింది, వాక్యం కూడా మనతో మాట్లాడుతూ
ఆ వాక్యపు పోలికి మనలోకి రావటానికి నేర్పిస్తూ ఉన్నాడు పరమశివుడు. దేవుడికి మహిమ కలుగునగా. ఆ విధంగా మనం నేర్చుకోకపోతే మన జీవితంలో దేవుని దగ్గర దేవుని పిల్లలంగా మనం బ్రతకటానికి, దేవునితో ఆనందమయమైన జీవితం జీవించడానికి అవకాశాలు ఉంటాయి. ఆ ఆనందమయమైన జీవితం జీవించడానికి ఈరోజు మనకి ఎట్లా నేర్పిస్తున్నారంటే చిన్న పిల్లలకు నేర్పించినట్లుగా నేర్పిస్తున్నప్పుడు మనం కూడా ఎట్లా ఉండాలి? చిన్న పిల్లలాగా ఉండాలి. ఆ పిల్లలాగా మనం ఆయన దగ్గరకు వచ్చి ఆయన వారిని చూసి ఏం చేస్తున్నాడంటే వీళ్ళదే రాజ్యం అంటారు. ఎంత గొప్ప సంగతి. పెద్ద పిల్లల దగ్గరికి వెళ్ళి పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి అరే నోటి మీద కూర్చోండి అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? చిన్న పిల్లల దగ్గరికి చేస్తే వేసుకుంటారు. పిల్లలారా రండి అన్నారు. పిల్లలుగా వచ్చి బోధ ఎంతో పిల్లలుగా వచ్చి బలమైన ఆహారం మనకు ఎంతో పిల్లలుగా వచ్చి ఆయన మహిమను చూడటానికి మన నేత్రాలు ఆయన ఎంతగానో తిరిగి మహిమ కలగలగాలి. పిల్లలుగా రావటానికి చేస్తాం. ఆ పిల్లలుగా వచ్చిన దాన్ని బట్టి కొనసాగుతుంది. కాలేజీలో ఉన్న పిల్లోడి దగ్గరికి వెళ్ళి నువ్వు నోటి మీద కూర్చో అంటే ముందు ఏమంటాడు? నువ్వు గుర్త, ఎందుకంటే పెద్దోడు అయిపోయాడు. పెద్దలారా అంటున్నదా? పిల్లలారా రండి మళ్ళా చేస్తున్నాడు. మంచి దేవుడికి మహిమ కలిగిన దేవుడు ఉపదేశాన్ని ఆయన మనకు ఎందుకు ఇస్తూ ఉన్నాడంటే నిర్మలమైన మనస్సాక్షితో దేవుడు చూపించే ప్రేమ మనం బ్రతకడానికి. ఈ విధంగా బ్రతకటానికి దేవుడు మనల్ని కోరుకుని ఆయన పిల్లలుగా ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి పిల్లలుగా ఆయన మన హృదయాలను బలపరుచుకోవడం దేవునికి మహిమ కలుగునగా. ఇంకొక విషయం చెప్తున్నా, ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవాల్సిన దాన్ని ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే చిన్నపిల్లల గురించి చెప్తాం. ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే మనం తీసుకెళ్ళిన ఆ పలక మీద రాసిస్తూ ఉంటాం. రాసిచ్చిన దాన్ని ఈ పిల్లలు ఏం చేయాలి? దిద్దుతూ ఉంటారు. ఏది రాసిస్తాడో అదే దిద్దుతూ ఉంటారు. ఈరోజు మంచి టాపర్గా ఆయన చెప్తున్నమాట. ఏది నేర్చుకుంటున్నావో దాని మీదే నిన్ను పట్టుకోవటానికి నీ నడవడిని దిద్దుకుంటూ ఉండాలి. అర్థమవుతుందన్నమాట. ఈ రీతిగా మనం ఉండాలని చెప్తారు. పిల్లల గురించి చెప్తున్నారు. పిల్లలు ఆ విధంగా రాస్తేనే వాడికి ఆ అక్షరం అనేది వచ్చేదిగా. నేను ఆ విధంగా రాయను అని అంటే వాడికి ఎన్ని సంవత్సరాలు అక్కడ కూర్చుని అదిగా ఉపదేశం ఎందుకు చేసుకోవాలంటే నువ్వేమైతే నేర్చుకుంటున్నావో నేర్చుకున్న దాని ప్రకారం నిన్ను నీవు కట్టుకుంటూ, నేర్చుకున్న దాని ప్రకారం నిన్ను నీవు దిద్దుకుంటూ దేవునికి మహిమ కలుగునగా. నిన్ను నీవు దిద్దుకుంటూ జాగ్రత్త పడటానికి ఆయన ఉపదేశాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ సంగతుల్ని జ్ఞాపకం చేసే దేవుడు మన గురించి ఇప్పుడు ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో ఒకసారి లోతుగా ఆలోచిస్తూ ఈ పిల్లల్లో లోపం ఉండకూడదు, ఈ పిల్లల్లో నేరం ఉండకూడదు అని దేవుని ఉద్దేశం. ఆయన పిల్లలుగానే బ్రతకాలి అనేది దేవుని ఉద్దేశం. పరిశుద్ధ గ్రంథం అదే చెప్తుంది. అది ఆయన పిల్లల్లో దోషం ఉండకూడదు, ఆయన పిల్లల్లో లోపం ఉండకూడదు కనుక చెప్తున్నాను. ఇవన్నీ మాకు తెలియని సంగతులు ఎందుకు చెప్తున్నాను అనకండి. మనము దోషము లేని వారంగా, లోపము లేని వారంగా బ్రతకటమే చెప్తున్నాం. ఏది వింటున్నామో దాని మీద మనం కట్టుకోవటానికి దేవుడు సెలవిచ్చి ఆ వినియోగాన్ని బట్టి మనము జాగ్రత్త పడటానికి ఇంకా కొన్ని కలిగి అప్పు చేస్తాం. వినియోగాన్ని బట్టి జాగ్రత్త బోధిస్తూ ఉన్నారు. ఉపాధ్యాయులు బోధించిన దాన్ని వింటూ ఉన్నారు. వినిన తర్వాత దాన్ని జాగ్రత్త చేసుకుంటాడని లేదా జాగ్రత్త చేసుకుంటాం.
దీనిని దాన్ని జాగ్రత్త చేసుకోకపోతే ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోతుంది. ఎంతో ఎన్ని రోజులు 365 రోజులు చేస్తే నేను ఎంతో దీనిని దాన్ని జాగ్రత్త చేసుకోకపోతే ఏమి రానట్టే ఉంటాం. వచ్చేస్తే ఎగ్జామ్స్ ఏమి రాయనట్టే ఉంటాం. అందుకని దీనిని దాన్ని కూడా జాగ్రత్త తీసుకోవాలి. 2 విషయాలు తీసుకొచ్చారు. ఆయన చెప్పింది చెయ్యాలి. చెప్పిన దాని ప్రకారం కట్టుకుంటూ దిద్దుకోవాలి. ఆ తలకు మీద దిద్దుతున్నాడో అట్లా మన జీవితాన్ని దిద్దుకోవాలి. తర్వాత ఆ చెప్పింది మనం దీనిని దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. జాగ్రత్త చేసుకున్నప్పుడు పరీక్షలో మనం ఏమవుతున్నామంటే జయిస్తున్నాం. పరీక్షలో మనము జయించాలని పొందుకోవాలి. ఈ మాటలు చెప్పిన దేవుడు ఎంతో గనుడు, ఎంతో గనుడు. ఆ గనుడైన దేవుని దగ్గర నువ్వు అనొచ్చు, ఈ మాటలు వాళ్ళ ఈ అక్క చెప్పిందని నువ్వు అనొచ్చు. అయితే దేవుడు అన్నాడు, ముందుగా నిలబెట్టాను నా నోటి మాటలు పంచుతాను, నా నోటి మాటలు పంచు. ఆయన నోటి మాటలు పంచుతా నిలబెట్టుకున్నాడు. ఆయన నోటి మాటలు కాకుండా నీకు నాకు వచ్చినట్లుగా చెప్పటానికి నిలబడ. ఆయన నోటి మాట చెప్తాను. మళ్ళీ చెప్తున్నాను, మనం ఈ సంవత్సరం మొదట్లో తిరిగిన వాటిని మనం ఎన్నో విడిచిపెట్టేసి మళ్ళీ 2 ఏళ్ళు వచ్చింది, ఎన్నో వదిలిపెట్టేసి ప్రయోజనం ఏమన్నా ఉండాలంటే ప్రయోజనం మనకు కలగాలి అంటే అది ఎక్కడుండాలి? అది ఎక్కడుండాలి? మన లోపల, మన లోపల ఉండాలి. స్కూల్కి తీసుకెళ్తున్నా, నోట్బుక్లు తీసుకెళ్తున్నా, టీచర్ చెప్పేది నోట్బుక్ లో రాసుకుంటూ నోట్బుక్ లో ఉండాలి. నోట్బుక్ లోనే తెచ్చారనుకో వీళ్ళ మనసులకు రాలేదని ఎగ్జామ్స్ ఏం చేస్తారు? అందుకని ఎక్కడ పెట్టుకోవాలని చెప్తున్నారు దేవుని వాటిలో ఉదయమని. మన మనసు ఆయన మాటలతో నింపుకోవాలి. నింపబడకపోతే అక్కడ ఉంటాయి బుక్కులలో. నేనే కదా ఈ నోట్స్ అంతా రాసుకుంది. ఎగ్జామ్లో మార్కులు వచ్చిన తర్వాత ఇదంతా ఇక్కడ రాసాను కదా, అక్కడ రాసేది ఏమైందంటే అందుకే ఎక్కడ రాసుకోవాలంటే మనసు హృదయాన్ని నింపుకోవాలి. దేవుడికి మహిమ కలిగినగా ఆ పరీక్ష ఎప్పుడు ఏ విధంగా వచ్చింది అలా చెప్తున్నాను. ఆ పరీక్ష ఎప్పుడు ఏ విధంగా వచ్చిందంటే నువ్వు మనం చూస్తూ ఉన్నాం, పిల్లలు కొంత పోర్షన్ ఇస్తూ ఉన్నాను. ఆ పోర్షన్ అంతా కంప్లీట్ అవ్వగానే ఏం చేస్తూ ఉంటారు? ఎగ్జామ్ పెడుతాం. దేవుడు కూడా మనకు నేర్పిస్తూ ఉన్నాం. నేర్పించిన తర్వాత నేర్చుకున్న దాన్ని బట్టి మళ్ళా నేర్చుకోదాం. అందుకే నువ్వేం నేర్చుకుంటున్నావు దాన్ని విశేష జాగ్రత్త కలిగి పట్టుకోవాలి. విశేష జాగ్రత్త కలిగి పట్టుకోవటానికి చెప్తున్నా. విశేష జాగ్రత్త కలిగి పట్టుకోవటం. 100 మంది పిల్లలు ఉన్నారు. 100 మంది పిల్లల్లో విశేష జాగ్రత్త కలిగి పట్టుకున్న పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే రాసులు వస్తున్నాడు. ఆ 100 మంది పిల్లల్లో 99 మంది విశేష జాగ్రత్త లేదు. వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు? 100కి 20, 30 నేర్చుకుంటారు. అలా చెప్తున్నాడు, కేవలము దేవుని నుండి విశ్వాసంతో నువ్వు సంపాదించుకుని ఆ భాగ్యం ధన్యంగా బతకాలి. ఏ భాగ్యం అది? దేవుని మాటలు మనకు దొరకదు తప్పగా. దీన్ని మనం సంపాదించుకుని జాగ్రత్త పడేవారిగా ఉండాలి. విశేష జాగ్రత్త తీసుకున్న ఆ విద్యార్థి 100 మార్కులు తీసుకుంటున్నాడు. రాత్రి నెంబర్ 1గా ఉంటుంది. మన జీవితంలో
మన జీవితంలో మనము దేవుని పిల్లలంగా దేవుని ఇంటికి వచ్చి దేవుని మాట విని దేవుని మాటను మనం అనుసరిస్తూ దేవుని మాటను మన హృదయంలో భద్రం చేసుకుని దేవుని మాటలను దేశ జాగ్రత్త మనం ఉన్నప్పుడు ఆయన ఇంటిలో మనం గొప్పవారిగా చాలా విషయాలు చెప్పవచ్చు. చాలా విషయాలు ఒక అధ్యాయం తీసుకుని మనం చదివేసి దాన్ని అప్పచెప్పిన చెప్పటం కాదు. అధ్యాయం తీసుకుని దాన్ని చదివితే ఆ అధ్యాయంలో ఉన్న మాట నా జీవితంలో ఉందా, ఆ జీవితంలో ఉందా, ఆ మాట ప్రకారం నేను నడుచుకోగలుగుతున్నా. నడవలేకపోతే ఏం చేయాలి? దేవుని సహాయం కోరుకోవాలి. ఏవా నేను ఈ విధంగా చెప్తూ ఉన్నా, నేను ఆ రీతిగా నడవట్లేదు కనుక నాకు నీ సహాయం లేదు, నేను నడిపించాలంటే ఆ విధంగా నేను నడవకపోతే నేను పాస్ అవ్వాలి, నేను జయమండలి, నేను జయించాలి అని దేవుని దగ్గర మనం వేడుకునే వారిగా ఉంటాం. దేవునికి మహిమ కలుగుతాను. ప్రేమమైన ఏసయ్య మనల్ని దాటి వెళ్ళనిస్తే ఆ దాటి వెళ్ళినప్పుడు ఏమేం చేస్తున్నట్టు ప్రతి బిడ్డను ప్రతి బిడ్డ పైన దయచేసి ప్రతి బిడ్డను జాలితో ఆయన సంత చేర్చుకోవాలని ఆయన ఉన్నతమైన ఉద్దేశం. ఆ ఉన్నతమైన ఉద్దేశంతో కూర్చున్నాడు. మొదటి చెప్తూ విద్యార్థి క్లాసులు చెడిపోతూ ఉంటే ఆ విద్యార్థి ద్వారా క్లాసులు అక్కడికి ఏ పేరు వచ్చింది? ఈ క్లాసులు అందరూ మంచోళ్ళు కాదు అనే పేరు వచ్చింది. కనుక ఆ విద్యార్థిని తీసి పక్కన పెట్టి చేసే వాళ్ళందరికీ భయం కలుగుతుంది. అంతేకాకుండా వాళ్ళందరూ కూడా విదేశ దృష్టికి జాగ్రత్త పడుతున్నాం. అందుకే దేవుడు అన్నాడు, మాదకమైన ఆయన పని చల్లదిష్టమైన ఆయన నాటబడిన వారంగా నాటబడిన దగ్గర నుండి మన జీవితానికి దేవుడే వాక్యము చేత ప్రభుత్వం ఉన్నాయి. దేవుడే వాక్యము చేత ఎరువు వేస్తున్నాడు. దేవుడే వాక్యము చేత నీరు కడుతూ ఉంటాడు. దేవుడే వాక్యము చేత వృద్ధి చేస్తాం. వాక్యము చేతనే ఫలింపజేస్తాం. ఇన్ని కార్యాలు జరగాలి. నాటబడిన తర్వాత ఇన్ని కార్యాలు జరగాలి. ఇన్ని కార్యాలు జరగడానికి మనం వేసి చూసే వారిగా ఉంటున్నామా? వేసి చూడలేక ఆ వాక్యం ద్వారా ఈ కార్యం నాలో జరగాలి, ఈ రీతి నాలో జరగాలి, ఈ ప్రవక్త నాలో జరగాలి, ఈ నీరు నాకు పోయమాట అని ఎదురు చూసే వారిగా ఉండక మనం ఎదిగిపోయామన్నట్లుగా మనం అనుకుంటే అంతా కూడా మన భ్రమ. ఆ భ్రమ నుంచి మనం విడిపించి దేవుడు బాగుగా మనల్ని నడకనికి ఇది నువ్వు చెప్తూ వచ్చాడు. నువ్వు వాక్యం చేత ఫలించాలి. వాక్యం ద్వారా ఫలించాలి. ఆ వాక్యం ద్వారా ఫలించడానికి చెప్తున్నాడు. వాక్యము ఉపాధ్యాయులు నోటి నుంచి చెప్తుంది. ఆ వాక్యం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసుకున్నారంటే ప్రయోజనంగానే అదే ఉపాధ్యాయుడు లేచి నిలబడమన్నాడు. అద్భుతం. ఆ వచ్చినాన్ని బట్టి వాళ్ళు ఏం చేయాలి? లేచి నిలబ. ఈరోజు మనకు పరమ ప్రభువుగా గొప్ప బోధకుడిగా ఆయన మాట నుంచి మనల్ని వెలపడి ఆ మాట ద్వారా నేను బ్రతికేనా, ఆ మాట ద్వారా నేను బ్రతుకుతూ ఉన్నానా అనేది మనం తీసుకుని జాగ్రత్త పడేవాడిగా ఉండాలి. ఇంతగా ఆయన చెప్తూ మన జీవితంలో ఇప్పుడు ఆయన ఏం ఆశిస్తూ ఉన్నాడు? ఫలాన్ని ఆశిస్తూ ఉన్నాడు. ఫలాన్ని ఆశించే దేవుడు ఆయన మరి ఫలించడానికి కావలసిన సహాయం ఆయన చేస్తాడు లేదా అంటే చేస్తాడు. వ్యవసాయదారుడి పని అది. ఆ పొలం వేసుకుని పొలంలో పంట రావటానికి ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడంటే పొలాన్ని దున్నుతూ ఉంటాడు, విత్తనాలు వేస్తాడు, పొలానికి నీరు కడుతూ ఉంటాడు, పొలానికి ఎరువు వేస్తూ ఉంటాడు, చేయాల్సిన సహాయం అంతా చేస్తూ ఉంటాడు. చేసి దాని ఫల సాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. రోజు మన ఆత్మీయమైన జీవితానికి కూడా దేవుడు అంతగా బాగు చేస్తూ ఉంటాడు. దేవుడు అంతగా శ్రద్ధ నిలిపి
కడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలగలగాక. ఆ కట్టే దేవుని దగ్గర మన మీద ఆయనకున్న ఆలోచన ఏంటంటే మనం ఆయన కొరకు ఫలించాలి. ఏ ఫలం ఫలించాలి, ఏ ఫలం ఫలించాలి. దేవుని యొక్క వాక్యం అంటే ఆయన కొరకు మనము యెహోవా ఫలం ఫలించాలి. యెహోవా ఫలం ఫలించాలి. యెహోవా ఫలం ఫలించాలి అంటే యెహోవా అంటే 4. ఈ 4 ద్వారా దేవుని స్థుతించాలి. దేవుడు చేస్తున్న మేలును బట్టి, దేవుడు చేస్తున్న సహాయాన్ని బట్టి, దేవుడు అందిస్తున్న జ్ఞానాన్ని దేవుని స్థుతిస్తున్న దాన్ని బట్టి దేవుడు నీకు ఇంకా ఏం చేస్తూ ఉంటాడు. అనే మార్గమే, ఆ మార్గం నడిపిస్తూ ఉంటాడు. ఆ మార్గము ఏమైనదంటే దేవుని యొక్క వాక్యం అంటే వెలుగై ఉన్నది, వెలుగై ఉన్నది. ఈ మార్గంలో నడిచే నీవు ఇప్పుడు ఏ ఫలం ఫలించాలి? వెలుగు ఫలం ఫలించాలి. వెలుగు ఫలం ఫలించాలి. నీ దగ్గర ఆయన కోరుకుంటాడు. ఏ ఒక్క వ్యక్తి అయినా ఆయన ఎంతో కోరదగినది, అతి కాంక్షణీయుడు, ఎంతో ఆశించదగిన దేవుడు. మనల్ని బట్టి కూడా ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ఆయన కోరికలు, ఆయన ఉపదేశానుసారంగా మనం బ్రతికి ఆయన కొరకు ఫలించేవారిగా ఉండాలని ఆయన కోరుకుంటాం. ఏమైనా ఏసయ్య ప్రేమ మళ్ళా జ్ఞాపకం చేస్తాం. ఈ ఫలాన్ని విధంగా ఫలిస్తూ దేవుని నామ మహిమార్థంగా మనం బ్రతుకుతూ ఉంటుంది. ఆయన వచ్చి ఆయన నాటిన మొక్క దగ్గర ఏం చేస్తూ ఉన్నాడు? ఫలించిందా లేదా? ఫలించకపోతే దేవుని యొక్క వాక్యం అంటుంది, ఫలించకపోతే ఆసక్తి వేరన గొడ్డలు ఉంచబడింది. మన చక్కటి ఉపదేశాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. దేవునికి మహిమకరమైన. అందుకే మొదట అన్నాడు, భార్య మనకు దేవునికి ఇస్తే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఈ విధంగా ఫలాలు ఫలించేటట్లుగా ఆయన సహాయపడుతూ ఆ సహాయం చేసే గొప్ప దేవుడు మన జీవితాన్ని ఆశ్రయించి మనందరికీ అంటూ ఉన్నాడు. మేలు చేసే దేవుడిగా, మహిమ కలిగిన దేవుడిగా ఆ ఫలం మనలో కనబడుతూ ఉందా? ఎవరికి కనపడింది ఫలం? నేను ఫలించానా లేదా? ఎట్లా అర్థమయ్యింది అని అంటే దేవుని యొక్క వాక్యం చేస్తుంది. వాక్యపు పోలిక మనలోకి రావాలి. వాక్యపు పోలికలు ఆయన, వాక్యమే ఆయన, ఆ పోలిక అయింది కనుక ఆ పోలికలకి మనం రావాలి. మన మనకు ఇది ఎట్లా అందుకే ముందు చెప్పిన మాటలు గుర్తు చేస్తే శ్రద్ధ. ఉపాధ్యాయుడు వచ్చి నోటి మీద ఏలేసుకోండి అంటే నోటి మీద ఏలేసుకుంటుంది. ఉపాధ్యాయుడు వచ్చి చేతులు కట్టుకోండి అంటే చేతులు కట్టుకోండి. పరమ ప్రభుడు వచ్చి ఈ దినాన మనకు చెప్తున్న మాటల బట్టి మన బ్రతుకుని దిద్దుకున్న దాన్ని బట్టి ఈ బిడ్డ ఫలి, దిద్దుకున్న దాన్ని బట్టి ఈ కుమారుడు జిహ్వ ఫలం ఫలి, ప్రతి కుమారుడు ఆ వెలుగు ఫలం ఫలి అని ఆయన సంతోషిస్తూ ఉంటాడు. ఆ ఉన్నతుడైన దేవుడు మన జీవితంలో ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా, అనేకులకు మాదిరికరంగా మనల్ని దీవించి ఈ మాటలు మనకు తెలుసు ఆయన అంటూ ఉన్నారు. దేవునికి మహిమకరంగా, అనేకులకు మాదిరికరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి మాటలు చెప్పుకుంటాం. ఇంత ప్రణాళిక ఆయన మన పక్షులను కలిగి ఉన్నది. ఈ మాటలు విని మనం ఆ విధంగా నడవకపోతే ఈ ప్రణాళికలు అంతట్లో ఏం చేస్తూ ఉన్నాం? వాడు చేస్తాం. బాత్రూంలోకి వచ్చి ఉపాధ్యాయులు బోధించేందుకు ఆ బోధ వింటే ఈ పిల్లలందరూ మంచి మార్కులు తెస్తాం. ఆ బోధ వింటలేదు కాబట్టి ఆ పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు? గర్జిస్తూ ఉన్నారు, రక్తం ఉపయోగిస్తూ ఉన్నారు.
ఆ దాటి వెళ్ళిన కరుణమూర్తి ఏం చేస్తున్నాడంటే నిత్యుడు, ఆయన నిత్యుడు, నిత్యం ఉండే దేవుడు మన జీవితాన్ని గుర్తు చేస్తూ మన జీవితాన్ని ఆయన కొరకు ఫలవంతం చేయడానికి ఏదైన కార్యం మన జీవితంలో జరిగించడానికి ఆ విధులన మన జీవితానికి సుఖవంతంగా దేవుని సన్నిధిలో మనం విద్యడానికి ఎవరికి ఈ బోధ ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నారంటే ప్రతి వ్యక్తి దగ్గర ఆయన ఆశిస్తుంది మంచి ఫలాలు ఆయన ఆశిస్తూ మంచి ఫలం ఫలించిన దాన్ని తీసిపారేస్తాడు. మంచి ఫలాలు ఫలించడానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆశపడుతున్న దేవుడికి ఏం చేస్తున్నాడు? ఇంత సహాయాన్ని చేస్తున్నాడు, ఇంత ఎరువు వేస్తూ ఉన్నాడు, ఇంత నీరు పోస్తూ ఇంతగా ప్రభుతూ ఉన్నాడు. మనలో ఉన్న హృదయ కాఠిన్యమని ఆ అడ్డుపడుతున్న అడ్డు బండలు ఏం చేస్తున్నది మనలో చెప్తున్నాడు. ఏ ఒక్క వ్యక్తి అయినా చెప్పిన దాన్ని స్వాధ్యాయుడు రాసిచ్చిన దాన్ని దిద్దుతేనే ఆ పిల్లవాడు దిద్దుకుంటూ ఉంటేనే ఆ అక్షరానికి చక్కగా రాయగలరు. అదేవిధంగా ఈ విధంగా మన జీవితంలో కూడా దేవుడి మాట మన యొద్దకు వచ్చి ఆ మాటను మన జీవితానికి అన్వయించుకుంటూ ఎప్పుడు ఒక్క రోజున ప్రతిదినంలో అన్వయించుకుంటూ మనం నడవగలిగితేనే ఈ బ్రతుకు సాఫల్యత ఉన్నది, దేవునికి మహిమ కలగాలి. ఈ బ్రతుకు ధన్యత ఉన్నది. కనుక కష్టము అనక, ఇట్లా వెళ్తాం కష్టము అనక దేవుని నేర్చుకుని చెప్తాను. ఈ మార్గము ఇరుకైన మార్గం. ఈ ఇరుకైన మార్గంలో ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటే నువ్వు నడవటం మొదలు పెడితే ఆ మార్గమే నీకు ఏమవుతుంది? ప్రేమమయుడైన యేసయ్య మన మీద జాలి చేసుకుని ప్రేమమయుడైన యేసయ్య మన జీవితంలో ఉన్న దుఃఖాన్ని, మన జీవితంలో ఉన్న వేదనను, మన జీవితంలో ఆ కన్యని ఆనందపరచాలుగా మార్చడానికి ఏది మాటలు మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ మహిమ కలిగిన దేవుని దగ్గర మనం ఈయన కీర్తనీయుడు, ఈయన స్థితి ఉండదగిన దేవుడు ఆయన శక్తి ఆయన స్థితించగలిగే వారిగా మనము ఎంత చెప్తూ ఉంటే ఆయన స్థితించలేక ఆయన కనపడలేదు. మనకేమో మనసును పట్టినట్టు, మనకేమో అర్థం కాదు. రోజు చెప్తున్నారా ఆయన మాటను ఎద్దకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటున్నాడు? స్పందించకపోతే నీకు అర్థం కాదు. ఆయన మాటను ఎద్దకు వచ్చినప్పుడు నువ్వు స్పందిస్తే నీకు అర్థం చేసుకుని ఏం చేస్తున్నావు? నీ హృదయానందంతో ఆయనకు స్థితి చేస్తావు, ఆయన కనపడుతుంది. వ్యక్తిగత జీవితం మార్పు నుండి దేవునికి మహిమకరంగా నేను బ్రతకాలి. వ్యక్తిగత జీవితం మార్పు నుండి దేవునికి మహిమకరంగా నేను బ్రతకాలి. ఆ వ్రతుల కొరకే ఇంత నేర్పిస్తూ వచ్చింది. ఆ వ్రతుల కొరకే ఇంతగా ఉపదేశం చేస్తూ వచ్చింది. మళ్ళా జ్ఞాపకం, ఇంతవరకు పరిశుద్ధ గ్రంథాన్ని దిగలేదు, పరిశుద్ధ గ్రంథంలో వాక్యాన్ని చదవలేదు. దేవుడు చెప్పే మాటని మనం ఎట్లా అంటాం అంటే మళ్ళీ చెప్తున్నాడు. నువ్వు తెలుసుకోవాల్సిన సత్యాన్ని తెలుసుకోకుండా దేవుని పిల్లలంగా మనం వృద్ధి అవ్వలేము. తెలుసుకోవాల్సిన సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అందుకే లెక్కలు చెప్పేటప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే మొట్టమొదట ఇంత ఉపోద్ఘాతమ
వాళ్ళు చెప్పిన తర్వాత ఆ లెక్కను వివరిస్తూ మళ్ళీ చెప్తున్నాడు సార్. అది చెప్పకపోతే ఏంటి, అది చెప్పకపోతే ఏంటి అర్థం. అది చెప్పినప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే ఆ చెప్పిన దానికి ఈ మాటలన్నీ కూడా లింక్ అవుతూ ఉంటాయి, ఒకదానికి ఒకటి జత చేయబడుతుంది. లెక్కల్లో వచ్చే మాటలు జత చేయబడతాయి. అప్పుడు ఆ వ్యక్తి గ్రహించుకునే వ్యక్తి ఏం చేసుకుంటారు, ఇది సత్యం అంటే. అందుకొరకు ఎంతసేపు దేవుడి మాటలు తెలుసుకోవచ్చు. దేవుని ఉద్దేశం మనం ఫలించడానికి ఇన్ని విషయాలు మనకు తెలియాలి. ఫలించడానికి ఇన్ని విషయాలు మనకి ఈ విషయాలను తెలుసుకోకుండా మన జీవితంలో నేను ఫలించాను అని అనుకున్నా, నేను ఎట్లా ఫలించాలి అని అనుకున్నా మనకు వచ్చే లాభమేమి లేదు. ఈ విధంగా ఫలించండి, ఈ విధంగా ఫలించండి. వచనం మీ దగ్గరకు వచ్చింది, వాక్యం మీ దగ్గరకు వచ్చింది, ఆ వాక్య ప్రకారం ఆ వాక్య ప్రకారం మీ రూపాన్ని మార్చుకోమంటే ఏ రూపం అది? అంతరంగ రూపం. అంతరంగము మార్పు నుండి దేవుని యొక్క వాక్యం అంటే వాడు నూతన సృష్టి. ఆ నూతన సృష్టిగా మన జీవితాల్లో అధికారి అయిన దేవుడు మనకు రూపం ఇచ్చి నూతన సృష్టిగా మనల్ని సిద్ధపరిచి నూతన సృష్టిగా మనల్ని మనిషి మనల్ని ఆయన పిల్లలు యోగ్యులు అర్హులు అని చెప్పుకొని ఆనందించడానికి ఈ విషయాలన్నీ చెప్తుంది. మహిమోన్నతుడైన దేవుడు చాలా సంగతుల్ని జ్ఞాపకం చేసిన దేవుడు మారు మనసు తగిన ఫలం మనం ఫలించడానికి, మారు మనసు నాలోకి వచ్చిందా రాలేదు. ఎట్లా తెలుసుకుంటాం? వాక్యం వచ్చినప్పుడు నీ మనసు మారుతూ ఉంటే, వాక్యం వచ్చినప్పుడు వాక్యాన్ని నువ్వు విధేయత చూపిస్తూ ఉంటే మారు మనసు పొందిన వ్యక్తిగా. ఇందుకు ముందు చెప్తూ వచ్చినట్టు ఉపాధ్యాయుడు వచ్చి చెప్పిన మాట వినకపోతే మళ్ళా చెప్పి తర్వాత ఏం చేస్తాడు? కష్టం చేస్తుంది. దేవుని యొక్క లేఖనాలు రాయండి. నేను ఎట్లా రావాలంటే సంతోషంతో రావాలా, చేస్తుంటా? మనసు మారితే సంతోషంతో మళ్ళా బోధిస్తా ఇంకా రుజువు చేస్తాం. ఆ పరమ సగుడి దగ్గర మనం దైవానికి అనుకూలంగా మనం బ్రతకడానికి ఇన్ని మార్పులు మనలో కలగాలి. ఆ కలిగే మార్పుని బట్టి ఆయన ఏం చేసుకుంటాడు? సంతోషపడుతుంది. మార్పు రాలేదు. ఏం చెప్పినా మారట్లేదు. సంతోషమా దుఃఖమా? అందుకే దేవుని యొక్క వాక్యం అంటండి, నీకు బోధించే బోధకులు నిన్ను బట్టి కన్నీరు పెట్టకూడదు. ఎందుకు తర్వాత రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం.
లేఖనాలు చెప్తూ ఉన్నాయి. మీ పైన నాయకుడిగా ఉన్నవారు లెక్క అప్పు చెప్పవలసిన వారి వల్ల మీ ఆత్మలను కాయిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంట? లెక్క అప్పగించవలసిన వారి వల్ల మీ ఆత్మలను కాస్తూ ఉన్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసినాడలా మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్టు వారి మాట విని వారికి లోబడి ఉండడు అని. ఏమమ్మాయినా ఆయన మాట మనకు వినిపింపజేస్తున్న మాట మనం యుద్ధ పెట్టినప్పుడు మనం దుఃఖం కలిగించే వారిగా ఉండకూడదు. ఒకవేళ ఆ విధంగా ఉంటే మీకే నిష్ప్రయోజనమా? ఆ విధంగా మీరుంటే మీకే అది నిష్ప్రయోజనమా? ఏ ప్రయోజనము లేదు. నిష్ప్రయోజనం కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటున్నాడు? మాట విని వారికి లోబడి, మాట విని వారికి లోబడి ఉన్నారు. ఎవరు మీరు? మీ పైన నాయకులుగా, మీ పైన నాయకులు. ఆ నాయకుల మాటలు వినక, నాయకులు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఇంకొక పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులను అనుకోకండి. మన పైన నాయకులు ఎవరు చెప్పండి? ఇప్పుడు మన పైన నాయకుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నాయకుడు ఉపదేశాన్ని అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు ఇంకా దుఃఖపరిచే వారంగా మనముంటే వాళ్ళు అనుగ్రహించి మీకు బోధించి బోధ చేసిన దాన్ని బట్టి మీకు ఎటువంటి ప్రయోజనము లేదు. మీకు ఎటువంటి ప్రయోజనము లేదు. నువ్వు ప్రయోజనము పొందాలి అంటే వారి మాట విని వారికి లోబడి ఉండండి. వారి మాట విని వారికి లోబడి లోకంలో ఈ వచనాన్ని వచ్చి ఎన్నో రీతులుగా వారి మాట విని వారికి లోబడి ఉండేటట్లుగా ప్రజలను స్వాధీనం చేసుకునే వారు ఎందరో. అయితే ఈరోజు మనకు చెబుతుంది దేవుని ఆత్మ ద్వారా దేవుని ఉపదేశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ఆయనకు మనము లోబడి ఆయన మాట విని ధన్యులం కావాలి. దేవుని కలుగులుగాక. లోబడకపోతే నాకే ప్రయోజనం లేదు. లోబడకపోతే నీకే ప్రయోజనం లేదు. ఇన్ని రోజులు వచ్చామంటే అన్ని రోజులు వచ్చాం. 365 రోజులు వచ్చాం. ప్రయోజనం ఏంటంటే నువ్వు ఒక్క దినము గడుపుతా 1000 దినముల కంటే చేస్తాను. ఆయనకు లోబడి ఆయన మాట విని ఒక్క దినం ఆయన సన్నిధిలో నువ్వు గడిపితే అది సదోము ప్రకటన గ్రంథం అదే. కనుక 4:10 వచ్చి మీ ఆవరణంలో ఒక్క దినము గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తి దినుల గుడాలను నివసించేదానికంటే ఆయన ఆవరణంలో నివసించుకున్నది ఒక్క దినము గడప. ఆ ఒక్క దినం ఎట్లా గడపాలి? మాట వింటూ. ఆ ఒక్క దినం ఎట్లా గడపాలి? లోబడుతూ నువ్వు గడిపితే నీ ప్రయోజనం ఎంతో చూస్తున్నారు. అది 1000 దినాల కంటే శ్రేష్టము. 1000 దినాల కంటే
అంత విలువైన బ్రతుకు నీకు ఆయన ఇస్తూ ఉంటాడు. అంత విలువైన జ్ఞానం నీకు ఆయన అనుగ్రహిస్తూ, అంత విలువైన పరిశుద్ధత నీకు ఆయన అనుగ్రహిస్తూ, ఆయన మాట వచ్చి నీకు ఏం చేసుకోండి, పరిశుద్ధతనిస్తూ, విమోచననిస్తూ, జ్ఞానమిస్తూ, నీతిని కలిగిస్తూ, ఇంత కార్యం చేస్తూ ఉంటే లోబడకపోతే వినకపోతే నీ చేస్తున్న దుఃఖ పెట్టిన దాన్ని బట్టి నీకేమవుతుందంటే నిష్ప్రయోజనం అవుతుంది. నిష్ప్రయోజనం అవుతుంది. రోజు కూడా ఆయన కీర్తనీయుడిగానే తనతో మాట్లాడుతాను. కీర్తించదగిన దేవుడు భక్తుడు దినమెల్ల నా నోట నీ కీర్తన, నేను నిన్ను చూపిస్తూ ఉన్నాను అని ఎందుకు అన్నాడంటే, ఆయన మాట తన దగ్గరకు వచ్చి ఆ మాట విని ఆ మాటకి లోబడడానికి ఆయన జీవితం మార్పు నుండి రుద్దవుతున్న దాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధిస్తాం, దేవుణ్ణి కీర్తిస్తాం, దేవుణ్ణి గణపరుస్తాం, మౌనంగా ఉండలేకపోతే. ఈరోజు మన జీవితాలతో కూడా ప్రభు చూస్తుంది. విశ్వాసంతో నువ్వు ఆలోచించి, విశ్వాసం ద్వారా నువ్వు వినిన మాటను బట్టి నువ్వు రక్షణ ఉందా, వినిన మాటను బట్టి రక్షణ ఉందా. విశ్వాసం లేకుండా మనం ఉంచుకున్నాం. వినుట వల్ల విశ్వాసం కలిగి, అయితే విశ్వాసం లేకుండా వినేది ఎప్పుడు అంటే ఆదర దిక్కుపడానికి వచ్చింది. బ్రతుకు మార్చుకోవడానికి వచ్చినప్పుడు కాదు, బ్రతుకు మార్చుకోవడానికి వచ్చిన వాడు విశ్వాసంతో ఇస్తాడు రక్షణ. బ్రతుకు మార్చుకోవడానికి కాదు, ఆదర వేయించుకోవడానికి వచ్చినప్పుడు నువ్వు విని దాని వల్ల నీకు ప్రయోజనం. అందుకే దేవుని ఇంటికి విశ్వాసం కరా, విశ్వాసం కరా. ఆయన వచ్చి మనలో ఏం కనుగొంటాడు? విశ్వాసాన్ని కదా. ఎక్కడికి వస్తున్నాడు ఆయన? పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఆయన మందిర ఆవరణంలోనికి ప్రకటన గ్రంథంలో రాయబడి వస్తూ ఉన్నాడు. వచ్చి ఏం చేస్తూ ఉన్నాడంటే విశ్వాసాన్ని కనుగొంటాడు. లేఖనాలు ఉపమానం పెట్టి సమాజంలో కూడుకున్నప్పుడు వారిలో విశ్వాసాన్ని కనుగొంటూ ఉన్నాడు. మన జీవితంతో కూడా ప్రభు చెప్తున్నాం. ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము మొదటి వచనం చదవము. ఎక్కడికి వచ్చాడు? కొలత వేసానికి ఆలయంలోకి కొల్లకర్రగా వాక్యం ఇస్తూ, వాక్యం వింటూ విశ్వాసం, వాక్యం వింటూ పరిశుద్ధత, వాక్యం వింటూ నీతి, వాక్యం వింటూ విమోచన, ఇవన్నీ దొరుకుతున్నాయా అని కొల్లకర్ర వచ్చి ఆలయంలో వ్యక్తిగత జీవితంలో విశ్వాసముతో ఒక్కొక్క వ్యక్తి బ్రతకటం దేవుడు సెలవిచ్చిన మాట. ఆ మాటల ద్వారా నువ్వు బ్రతుకుతూ ఉంటే, ఆ మాటల ద్వారా నిన్ను పరిస్థితి ఉంటే తీసుకుంటూ ఉంటే, పరిశుద్ధుడైన దేవుడు
మన ఆలయంలో రాయబడుతూ వచ్చింది. దేవుని ఆలయమును బలిపీఠమును కొలతవేసి ఆలయంలో పూజించే వారిని లెక్క పెట్టము. దేవుని యొక్క వాక్యం వచ్చి వాక్యానికి విధేయత చూపిస్తున్నావా? వాక్యాన్ని బట్టి మనసు మార్చుకుంటున్నావా? బలిపీఠం దగ్గర బలి పశువులు తీసుకెళ్ళి బలి ఇస్తూ ఉన్నారు. ఎందుకు ఇస్తూ ఉన్నారు? బలి పశువులు ఎందుకు తీసుకెళ్తున్నారమ్మా? పాప పరిహారార్థ బలి, వాహనం బలి, మాదన బలి అని బలి పశువులు తీసుకెళ్ళి ఇస్తారు. ఈ రోజున మన జీవితంలో ఇవన్నీ కూడా క్రీస్తు ద్వారా మనకు లభించేటట్లుగా ఆయన మన కొరకు బలియాగం. అయితే ఇప్పుడు బలిపీఠం ఎదురుతుంది. ఆ క్రీస్తు సభల వారు నువ్వు జ్ఞాపకం చేసి ఆయన మాట మీరు విని నీ హృదయాన్ని అర్పణగా అక్కడ నువ్వు వచ్చి ఆ మాట వింటూ ఉండగా నీలో కార్యం జరిగిందా లేదా అని ఎక్కడ తీసుకున్నది? బలిపీఠం. ఇప్పుడు బలిపీఠం ఏమయ్యానది? ఇదేమో జరుగుతుంది. ఇంకొంచెం లోతుగా చెప్తే ఆలయం కూడా నీలో ఇది జరుగుతుందా? కొలకర్రను తెచ్చాడు, వాక్యాన్ని తెచ్చాడు, కొలత వేస్తూ ఉన్నాడు, దానిని బట్టి లెక్క పెడుతూ ఉన్నాడు. జాగ్రత్త. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు అని ఎందుకు చెప్పాడు? కాపరి అయిన దేవుడు లేమి లేకుండా పోషిస్తాడు. దేవ వాక్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని నీడలో నువ్వు బ్రతకాలి. దేవుని కృప చేత నువ్వు వద్దులాలి. మన అందరి హృదయాలు చక్కటి దిక్కు కాపరిగా ఆయన మనకు సహాయపడుతుంది. యెహోవా నా కాపరి, నాకు లేని లేదు, నాకే కొరత లేదు అని ఏం చూసుకుంటున్నాం? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి అని అనిపిస్తే మళ్ళా కొరత లేదని ఏం చూసుకుంటున్నాం? భూ సంబంధమైన వాటిని. యెహోవా నా కాపరి, నాకు లేని కల అని ఇప్పుడు లేని కలక్కోకుండా ఏం చేస్తున్నాను? ఉపదేశం చేస్తున్నాను, బోధిస్తూ దేవుని దగ్గర నువ్వు కట్టుబడు. ఉపదేశం చేస్తున్న దేవుని దగ్గర నువ్వు గుణపడు. ఉపదేశం చేస్తున్న దేవుని దగ్గర నువ్వు స్వస్థత నుండు. ఉపదేశం చేస్తున్న దేవుని దగ్గర దేవునికి మహిమ చెల్లిస్తూ, దేవునికి ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ బాగుగా బ్రతుకు. ఆయన పూజార్హుడు. ఆ పూజించే వారిని లెక్క పెడుతున్నాడు. చూడండి, ఆలయంలో బలిపీఠంలో కొలత వేసి ఆలయంలో పూజించే వారిని లెక్క పెడుతున్నాడు. అందుకే చెప్తున్నాడు, ఆయన మాటని దగ్గర తెచ్చే మౌనంగా ఉండదు. నీ మనసులో సాగుతుందా? ఆయన స్థితి చేస్తూ పడుతూ ఆయన పూజిస్తూ ఆయన గొప్ప చేస్తూ ఆ పూజించే వారిని లెక్క పూజించాలి అంటే మనం ఇక్కడ ఏమో తీసుకెళ్ళి పూజించుగా. మనం సర్వసాధారణంగా పూజించటం అనంగాన్ని పలహారాలు తీసుకెళ్ళి, పూజించటం అనంగాన్ని కొబ్బరికాయలు తీసుకెళ్ళి, పూజించటం అనంగాన్ని అగరబత్తులు తీసుకెళ్ళి మళ్ళా చెప్తుంది. దేవుని మాట నీ జీవితాన్ని
వృద్ధి చేసే మాట, నీ జీవితాన్ని ఆయన కొరకు ఫలింపజేసే మాట. ఈ మాటలు మన ఎద్దకు ఇచ్చినప్పుడు ఆ మాట ద్వారా ఈ లోపల జరగవలసిన క్రియలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు 2:23 కీర్తన. మొదటి వచనం, కలుగదు. దేవుని యొక్క వాక్యం మన దగ్గర ఆయన మాటలు మనకు నిన్నగా బోధిస్తూ ఉన్నప్పుడు నీకు లేని కలుగుతుందా? కలగదు. నువ్వు ఏమైతే కొరత, ఆత్మీయ కొరతను కలిగి ఉన్నావో ఆ కొరతనైనా తీరుస్తూ ఉన్నా. ఇప్పుడు ఆయన నీ కాపరికి నువ్వు మాట వినేటట్లుగా, నీ కాపరికి నువ్వు లోబడేటట్లుగా నువ్వు వినుకున్నా. నువ్వు జాగ్రత్త పడ. దేవుని మార్గంలో వద్దుటకు అని చెప్తున్నా. ఇదే మాట అక్షరార్థంతో మనం ఏం చేస్తూ ఉంటాం? ఇదే మాట అక్షరార్థంతో మన ఇంటికి ఒకటి, నాకు లేని కలగదు. ఇంట్లో అని లేనిలే, ఇంట్లో అని ఇబ్బందులు, మనసుకు నెమ్మది లేదు, మనసుకు శాంతి లేదు అని అనుకోండి. అది బోధ ఏముంటది? అందుకే దేవుడు అంటూ ఉన్నారు, రాసి భక్తిని పైపైన చేసేవారి యొక్క భక్తి యొక్క శక్తిని అనుభవించేటట్టుగా మనం ఉండాలి. చూడొకసారి మాట్లాడితే రెండవ తిమోతి పత్రిక 3:5 జాగ్రత్తగా గమనించాం. వీళ్ళు ఎట్లా ఉన్నారంటే, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉండి ఇట్టి వారికి విముఖుడవై ఉండము. అంటే ఇట్టి వారికి దూరంగా ఉండే దేవుడుగా ఉన్నాడు. రైతు భక్తి కలిగిన వాడు గోడకు మంచి గోడకి ఏముంటుందంటే, యెహోవా నా కాపరి, తన శక్తిని ఆశ్రయించలేని వాడు, ఆశ్రయించని వారిగా ఉండినప్పుడు ఆయనతో ఉన్నాడంటే ఇచ్చి వారికి దేవుని యొక్క లేఖనం ఎంతో స్పష్టంగా మనుషులందరికీ అర్థం అవుతాయి, మనుషులందరికీ జ్ఞానం కలగదు. ఆయన రాసిస్తుంది దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంది. ఈ లోక సంబంధమైన యుగ దేవత ఏం చేస్తూ ఉందంట, మనోవేశాలకు వృద్ధితనం కలుగుతుంది. ఆ వృద్ధితనం నుంచి విడుదలనివ్వటానికి వృత్తి వారి కన్నులు తెరిచే రీతిగా ఆయన పంపబడ్డాడు అని లేఖనాలు రాయబడుతూ ఆ గుడ్డి వారి కన్నులు అలా చెప్తారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డ ఈ దేవత ఏం చేస్తుందంటే అందరికి గుడ్డితనం కలుగు చేసి ఇంటి గోడ మీద యెహోవా నా కాపరి, దేవుడు మనం ఏర్పాటు చేస్తున్నాడు ఇంటి వల్ల ఆయన మన బ్రతక. ఈ ఇంటిలో అంతా నెమ్మది లేని పరిస్థితి, సుఖం లేని పరిస్థితి. అందుకే
లేఖనం అనేది సత్యము సత్యము అని తెలియటానికి ఈ విషయాలను క్రమంగా మనకు బోధిస్తుంది. ఈ విషయాలు మనకు అర్థం కాదు, తెలియలేదు కాబట్టి మనం ఏమనుకుంటున్నాం, అందరూ పెట్టుకుంటున్నారు కదా యెహోవా నా కాపరి, అందరూ ఆ వాక్యాన్ని అంతర్పాఠం చేస్తూ ఉన్నారు కదా, యెహోవా నా కాపరి, నేను కూడా చదువుతాను, నేను కూడా నేర్చుకుంటాను, నేను కూడా రాసుకుంటాను. అందరి వల్ల అందరిలో నువ్వు దేవుని కొరకు దేవుని మాట విని దేవుని మాటలో బ్రతికితే నిన్ను బట్టి అందరూ ఆయన బ్రతికించగలరు. రోజు చెప్పిన మాటలు సత్యమైన మాటలు, అసత్యమైన మాటలు, సత్యమైన మాటలు, సత్యమైన ఈ సత్య సువార్త దేవుని నామ మహిమార్గం వీళ్ళందరికీ అంశాలని, వీళ్ళందరికీ ఈ మాటలు వినిపింపచేయాలని దేవుని యొక్క ఉన్నతమైన విషయం. ఇక్కడ పుట్టబెట్టిన మనసేగా ఉన్నతమైన అందరూ బ్రతకాలి. కానీ ఈలోపు ఏం జరిగింది? చదువు సంబంధమైన దేవుని వారికి ప్రకాశం ప్రజామనిచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం ద్వారా మనమందరం కూడా ఆయన మార్గం వెలుగైన మార్గం, ఆ వెలుగైన మార్గములు మనం నడుస్తూ వెలుగు ఫలం ఫలించాలని దేవుని ఉద్దేశం. అయితే ఈ ఫలాన్ని ఫలింపనివ్వకుండా ఏం చేస్తాం? దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు రుచికరము కలుగు చేస్తాను. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును అని పలికిన దేవుడే తన మహిమను చూసిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడి పరచుటకు మీ హృదయములలో ప్రకాశించును. కనుక మేము మన గురించి ప్రకటించుకోవట్లేదు, కానీ క్రీస్తు యేసును గుర్చిన ఆయన ప్రభువు మిమ్మల్ని గురించి యేసు నిమిత్తము మేము మీ పరిచారకమని మహిమోన్నతుడైన దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఫలించాలి, నువ్వు ఫలించటానికి నీ కొరకు ఆయన వెలుగు ఫలించుకోకుండా యెహోవా నా కాపరి అయితే భక్తి దాని శక్తిని ఆశ్రయించలేని పరిస్థితుల ద్వారా ఏం జరిగింది? మనోనేత్రాలకు గురుడితనం వచ్చింది. ఆ గురుడితనం ద్వారా వెలుగు కలగదు. అంధకారంలో వెలుగు ప్రకాశించేటట్లుగా యేసుక్రీస్తు మన నాయకుడిగా, మన కాపరిగా, మన బోధకుడిగా ఆయన గురించిన సంగతులు మనకు తెలియపరుస్తూ మన మహిమాత్మతో వృద్ధి చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుతాడు. ఆ వృద్ధి చేస్తున్న దేవుని బట్టి నువ్వేమంటావు? ఇప్పుడు ఏమంటావు? ఆయన ఎల్లప్పుడూ చెప్తాను, అది ఎల్లప్పుడూ పూజార్హుడే, పూజించేవాడు. దేవునికి మహిమ కలుగుతాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం మన గురించి
అనుగ్రహించిన బంధువుని దేవుని మహిమపరుస్తూ ఆయన మాట విని ఆయనకు లోబడుతూ అయ్యా నువ్వు సూచించిన కృపను బట్టి నీకు మహిమ ఘనత ప్రభావం నీ కృప ద్వారా నాకు జ్ఞానం నీ కృప ద్వారా నీతి మార్గము నాకు చూపి నీ కృప ద్వారా నాకు విమోచన కలిగి పరిశుద్ధత నాకు అనుగ్రహిస్తూ ఈ వాక్యం ద్వారా ఉపదేశం చేస్తూ వెళ్తాడు. ఇది ఉపదేశం వినుటకు ఇచ్చిన సమయాలు ఇచ్చిన సంవాసాలకు దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఇది మాత్రం కాదు, ఇది ఆదరణ ప్రజలు ఎవరూ ఉన్నారు వారందరి నిమిత్తం కూడా. ఎందుకంటే లేఖనం చేసి అందరికీ సత్యానికి ఇచ్చిన జ్ఞానం అలాగే లేఖనం చేసి మనకు అందరం చెప్తాం. సహాయం కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాము అంటే మీ అందరు ఇక్కడే ఉండాలి కదా, మరెందుకు నోరు తెరవరు? మీతో కాదా మీకు చెప్తుంది. ప్రార్థన చేద్దాము అనేసరికి మన మనసు ఎట్లా ఉండాలో తెలుసా? విన్న మాటని బట్టి నేనే అనుకుని త్వరపడి ప్రార్థన చేయాలనే ఆశ మనకు రావాలి. మౌనంగా ఉంటే ఎట్లా? ప్రార్థించేద్దాం. స్తోత్రం 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 పరిశుద్ధుడ 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 నీకు స్తోత్రం యేసయ్యా, నీకు స్తోత్రం 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 యేసయ్యా, నాకు బోధించిన దేవా నీకు స్తోత్రం యేసయ్యా, నీకు స్తోత్రం నీకు స్తోత్రం. ఎంతో మందికి లేని భాగ్యంని ప్రభువా మాకిచ్చావు ప్రభువా, అలంకరిస్తున్నావు ప్రభువా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. నువ్వు అలంకరించినప్పుడు అలంకరించబడాలి ప్రభువా, అలంకరించబడాలి. అదే మాకు మేలు ప్రభువా. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం యేసయ్యా. నువ్వు మంచి మాటే బోధిస్తావు ప్రభువా, నువ్వు మంచి మాటే బోధిస్తావు యేసయ్యా. నీకు అనుకూలముగా ప్రభువా నడుచుకుంటకు తండ్రి సహాయము చేయి సహాయము చేయి సహాయము చేయి ప్రభువా. మాట విని వదిలేసే వారిగా నిర్లక్ష్యం చేయకుండా ప్రభువా దాన్ని అనుసరించే కృపను దయచేయి ప్రభువా. అనుసరించాలి ప్రభువా, అనుసరించాలి యేసయ్యా. అనుసరిస్తేనే ప్రభువా అది మాకు మేలు అంటున్నావు యేసయ్యా. అటువలే జీవించుటకు తండ్రి నాయన నీ కృపను పొందుకొని నిలబడుటకు తండ్రి నాయన సహాయం చేస్తున్న దేవుడిగా నువ్వు ఉండగా తండ్రి నాయన నీకు స్తుతులు 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 స్తోత్రములు 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 స్తోత్రములు. మంచి బోధకుడు యేసయ్యా, మంచి బోధ బోధించావు యేసయ్యా. నీకు వందనాలు స్తుతులు 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 స్తోత్రములు యేసయ్యా. నీ కోసం మారకపోతే ప్రభువా ఇంకెవరి కోసం ప్రభువా ఈ జీవితం? నీ కొరకే కదా యేసయ్యా, నీ కొరకు నీకు నచ్చినట్టుగా నేను మారాలి ప్రభువా. నీకు ఇష్టంగా నేను ఉండాలి ప్రభువా. నీకు అయిష్టంగా నేను ఉండకూడదు యేసయ్యా. నాకు లాభం కాదు. ఇష్టపడుతున్న దేవుడిగా నువ్వు బోధించావు, ఇష్టపడుతున్న దేవుడిగా నువ్వు బోధించావు ప్రభువా. నీకు స్తుతులు నీకు స్తుతులు నీకు స్తుతులు నీకు స్తుతులు స్తోత్రములు 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 యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నువ్వు ఆశించినట్టుగా ప్రభువా మారాలి, హృదయాలు మారాలి, మనసులు మారాలి, ఫలాలు జిహ్వా ఫలమే ఫలించాలి. మంచి మాటలు ప్రభువా, ఈ నోటికి మంచి మాటలు, ఒకరిని కట్టే మాటలే ప్రభువా దయచేను దయచేను దయచే
ఒకరిని పడేసే మాటలు కాకుండా ప్రభువా, మా చుట్టూ ఎంతమంది ఉన్నారు అందరికీ నిన్ను చూపించే దేవుడిగా మీరు నాకు తోడున్నందుకు మీకు వందనాలు, స్తుతులు 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 స్తోత్రములు. కనికరించుతున్న దేవుడిగా, కృపలతో నింపుతున్న దేవుడిగా నువ్వు తోడున్నావు కదా ప్రభువా. భయపడకుండా నాకు లోటు లేదు అని తండ్రి నాయనా మిమ్మల్ని చూసి ఎదగగలటకు తండ్రి సహాయము చేయండి, సహాయము చేయండి, సహాయము చేయండి. పరిశుద్ధతలోకే నడిపిస్తున్నావు, పవిత్రతలోకే నడిపిస్తున్నావు. జీవితంకి భూలోక జీవితం జీవించినంతసేపు ప్రభువా ఈ బోధ మాకు కావాలి, ఈ నిరీక్షణ మాకు కావాలి, ఈ కట్టడే మాకు కావాలి. సహాయము చేయి, సహాయము చేయి, సహాయము చేయి. నీ దగ్గరికి రావాలి ప్రభువా, నీ దగ్గరికి రావాలి ప్రభువా, నీ దగ్గరికి రాగలిగే మార్గము ప్రభువా నువ్వు చూపిస్తున్నప్పుడు నడవాలి నడవాలి నడవాలి. ఏసయ్యా నా కాళ్ళను బలపరిచేసయ్యా, నా కాళ్ళను బలపరచు. నువ్వు బోధిస్తున్న బోధలో నడువటకు తండ్రి సహాయము చేయి, సహాయము చేయి, సహాయము చేయి. నిలబడుటకు తండ్రి నైనా సహాయము చేయి, సహాయము చేయి. తండ్రి దేవా, తండ్రి యేసయ్యా మీరు మీ కృపలతో తండ్రి నాయన మీరు మీ బోధను ప్రభువా మీరు పంపిస్తున్నారేసయ్యా, సహాయము చేస్తున్నారేసయ్యా. నిలవటానికి కావలసిన దృఢ హృదయమును దయచేయి, దృఢ మనసును దయచేయి, దృఢ ఆలోచనలను దయచేయి. నీ కొరకే రోషముతో నీ కొరకు బ్రతకాలేసయ్యా. నువ్వు కావాలి ఏసయ్యా, నీ కొరకు రోషముతో బ్రతకాలి. నువ్వు చెప్పిన మాటను అండగా తీసుకొని బ్రతకాలేసయ్యా. నీ మాటను బట్టి నీకు ఇదిగో స్తుతులు 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 స్తోత్రములేసయ్యా. నువ్వు మంచి దేవుడిగా ఏసయ్యా మమ్మల్ని తండ్రి నాయన చూస్తూ తండ్రి నాయన పెరగాలని ఆశతో బోధిస్తున్న ప్రతి బోధను బట్టి మీకు వేలాది స్తుతులు 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 స్తోత్రములేసయ్యా. వ్యర్థపరచకుండా ప్రభువ, మా జీవితంలో మార్పు చెందకుండా ప్రభువ, నిష్ఫలంగా ప్రభువ జీవించకుండా ప్రభువ సహాయము చేయి. ఎదిగే కృపను దయచేయ. కష్టం అనిపించినప్పటికీ తండ్రి నాయన అది మా మంచికే ప్రభువ. నువ్వు చెప్పే ప్రతి మాట మా మంచికే యేసయ్య. మేము నీ దగ్గరికి రావాలని తండ్రి నాయన పరిశుద్ధ మార్గంలో నడిపిస్తున్న మంచి మాట తండ్రి నాయన. ఆ మాటను పట్టుకొని ముందుకెళ్ళాలి ప్రభువ యేసయ్య. సహాయము చేయి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ త్రియేక దేవ. మా పట్ల మీ ధ్యాసను బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు యేసయ్య. మాకు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి తండ్రి నాయన స్తోత్రములు ధన్యతను బట్టి వందనాలు యేసయ్య. ఇంత మంచి వాక్కు వినటానికి తండ్రి నాయన మీరు సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి నాయన. ఈ ఆహారముతో ప్రభువ ఎదగాలి తండ్రి, ఎదగాలి యేసయ్య. ఇంకా ఎదగాలి యేసయ్య. మీరు సహాయం చేయండి. పరిశుద్ధ దేవుడిగా తోడుండి నడిపించే దేవుడిగా మీరు మా తోడున్నారు యేసయ్య. నమ్మి మీ నామంకు ఘనత తెచ్చే బిడ్డలుగా, మీ నామంకు మహిమ తెచ్చే బిడ్డలుగా తండ్రి నాయన సహాయం చేయండి, నడువుటకు సహాయం చేయండి. పరిశుద్ధుడా నీకు వేలాది స్తుతులు స్తోత్రములు యేసయ్య. ఇష్టముతో ప్రాణము పెట్టిన దేవుడిగా, ఇష్టముతో కోరుకున్న దేవుడిగా, కడుతున్న దేవుడిగా, నిలబడ్డ దేవునికి మహిమ. స్తోత్రము యేసయ్య. స్తోత్రము నా మంచి దేవానికి స్తోత్రము. యేసు దేవుడు పరిశుద్ధ
దేవుడు, పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధునితో 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 ఇష్టముతో సహవాసము కోరుకో కోరుకో కోరుకో. ఏసంటున్నాడు, నీ కొరకు కాదా, నీ కొరకు కాదా, నేను నీ కొరకు కాదా, నేను నీ కొరకు కాదా. స్తోత్రము 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 స్తోత్రము. ప్రభువు 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 పరిశుద్ధుడిగా సత్యవంతుడిగా బోధించిన బోధను అంగీకరించి ఫలించి అభివృద్ధి చెంది ప్రయోజనకరంగా మన జీవితాలు యేసు నామములో కట్టబడుతున్నాయి. స్తోత్రం యేసయ్య, స్తోత్రం 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 ప్రభువా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. మంచి దేవుడిగా ప్రభువ, మంచి బోధకుడిగా ప్రభువ, నా కొరకు బోధించిన ప్రతి మాటను బట్టి ప్రభువ, ఇదిగో నీకు స్తోత్రములు 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 యేసయ్య. ఆదరించిన మాటను బట్టి నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. నీ వాక్కు సత్యము ప్రభువ, నీ వాక్కు సత్యము. ఆ సత్యము బోధించిన దేవుడు, సత్యము కొరకు చూస్తున్న దేవుడు, ఎదురు చూస్తున్న దేవుడిగా, ఆశతో ఎదురు చూస్తున్న దేవుడిగా, ప్రయాసపడుతున్న దేవుడిగా, పెంచుతున్న దేవుడిగా, నాకు తెలివినిచ్చి పెంచుతున్న దేవుడిగా, నాకు బోధ చేసి పెంచుతున్న దేవుడిగా, నా కొరకు దిగి వచ్చిన దేవుడిగా, నన్ను పరిశీలిస్తున్న దేవుడిగా. స్తోత్రం 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 స్తోత్రం. నా దేవా నీ జీవితమును చూసి దేవుడు అంటున్నాడు, నీ జీవితంను చూసి బ్రతకద్దా, బ్రతికి రావాలి, ప్రజలు రావాలి, బ్రతికి రావాలి. బ్రతికించే దేవుడిగా, బ్రతికించే గొప్ప బోధకుడిగా, నీ పట్ల దృష్టి పెట్టిన బోధకుడిగా నీకు బోధించాను, నా ప్రియా నీకు బోధించాను అంటున్న దేవునికి మహిమ 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 మహిమ. భూలోకములో నిష్కలంకురాలిగా సిద్ధపరిచే దేవుని వద్ద స్థిరపడు. ఆమేన్. దేవుడు మహిమాత్మ కోసం ఆయన కృప చేత మనం వృద్ధి చేసి ఆయన ప్రకాశం మనపైన ఉదయం పైరేస్తూ ఆయన మనం బలపరుస్తుంది. ఇది గొప్ప కార్యం మన జీవితంలో జరిగిస్తున్న దేవుడికి మాకు తెలుసు. దేవుని రాకడ, దేవుని రాజ్యం
ఆయన రాకడ, ఆయన రాజ్యం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? ఆయన రాకడలో ఆయన రాజ్యం ఈ లోకానికి చూపింది. ఆయన మారని దేవుడని, ఆయన లోకానికి నిత్యమైన వెలుగైన దేవుడని, నిజమైన వెలుగైన దేవుడని, సత్యవంతుడని జనమ సాక్షిగా నిలుపుకోవటానికి పరమ శవుడుగా, పరమ బోధకుడు ఆయన మాటలు వార్త సంబంధమైన సుబోధన మనకు అనుగ్రహించి బలపరుస్తూ వచ్చారు. ప్రార్థించండి.